రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కడప జిల్లాలో జరుగుతున్న అమీన్ పీర్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పీఠాధిపతి అరిదుల్లా హుసైన్ నివాసం నుంచి వైభవంగా గంధం ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక చాదర్ సమర్పించి గంధ మహోత్సవం నిర్వహించారు. కాగా ఈ ఏడాది కూడా ఏఆర్ రెహమాన్ కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. ఇక ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వెల్లడించారు. 400 మంది పోలీస్ సిబ్బందితో పాటు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే? కడప జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి అమీన్ పీర్ దర్గా ఏదైతే ఉందో పెద్ద దర్గా అని పిలుస్తారు. దీన్ని ఈ దర్గా ఉత్సవాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర పండుగగా కూడా ప్రదర్శించినటువంటి నేపథ్యం. ఈ ఉత్సవాలు దాదాపు 5 రోజుల పాటు నిర్వహించబోతా ఉన్నారు. అటు కడప అమీన్ పీర్ దర్గా ప్రస్తుత పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని నేతృత్వంలో కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు 400 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 200కు పైగా సీసీ కెమెరాలను పొందుపరిచారు. ఎక్కడ ఏం జరుగుతా ఉన్నా కూడా అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. దాదాపు లక్షల సంఖ్యలో భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఇటు గంధ మహోత్సవం కావచ్చు, ఉర్సు కవ్వాలి కార్యక్రమాలు కావచ్చు, వీటిలో అందరూ కూడా హాజరు కాబోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా అన్ని పర్యవేక్షణలు కొనసాగిస్తా ఉన్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా కొనసాగించారు. వచ్చేటువంటి భక్తులకు అన్నదానాలతో పాటు తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ అయితే మానిటరింగ్ నిర్వహిస్తా ఉన్నారు. అన్ని కూడా ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. వర్షాలు కూడా కురుస్తా ఉండడంతో వచ్చేటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ కావచ్చు, అన్ని కూడా రెడీమేడ్ టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వచ్చేటువంటి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కులవృద్ధులు కావచ్చు, అందరికీ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా సజావుగా కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క మొత్తం 5 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమాల్లో నిన్న రాత్రి స్వామివారికి అటు సినీ ఏదైతే ఏఆర్ రెహమాన్ గంధ సమర్పణ చేశారు. స్వామితో పాటు కలిసి పూర్తిగా కూడా చాదర్ సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవాళ జిల్లా కలెక్టర్ కూడా చాదర్ సమర్పించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేతో కలుసుకొని అటు పీఠాధిపతి అయితే పూర్తి కార్యక్రమాలను దగ్గర నుండి పర్యవేక్షిస్తా ఉన్నారు. మైనార్టీ శాఖ కావచ్చు, కార్పొరేషన్ కు సంబంధించినటువంటి అధికారులు శానిటేషన్ వ్యవహారాలను కూడా చక్కగా నిర్వహిస్తా ఉన్నటువంటి నేపథ్యం. పూర్తిగా కూడా ఈ 4 రోజుల పాటు విద్యా సంస్థలు కూడా 2 రోజులు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే విద్యార్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా వచ్చి వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా కొనసాగిస్తా ఉన్నారు. మరోపక్క చెన్నైకి సంబంధించినటువంటి కళాకారులతో నగరం అంతా కూడా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఎప్పుడూ లేని విధంగా భిన్నమైనటువంటి వాతావరణంలో పండుగ కోలాహలం అయితే ఏర్పాటైంది కడప జిల్లాలో కూడా అని చెప్పి తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అసలు రైట్ యూసుఫ్.